నమో వెంకటేశాయ. చూస్తున్నారా అండి, మేము తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళొచ్చేసాము. తిరుపతి అనుకుంటున్నారా? కాదండి, టీటీడీ వాళ్ళు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్లో టెంపుల్ కట్టారు. హైదరాబాద్లో ఇదివరకు హిమాయత్ నగర్లోనే టీటీడీ టెంపుల్ ఉండేది, బట్ ఇప్పుడు మనకి ఫిలిం నగర్లో కూడా అందుబాటులోకి తెచ్చారు. చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. ఆ గుడి, గోపురం, ఆ ప్రాకారాలు అన్నీ సేమ్ టీటీడీ మనం తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో తిరుపతిలో అలానే ఉందండి. మాడ వీధులు అంటారు కదా మనకి, తిరుపతిలో సేమ్ అలానే బిల్డ్ చేశారు. లోపల కూడా అంత స్పేషియస్గా ఉంటుంది. అసలు అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఆ దేవుణ్ణి తిరుపతిలో చూసినంత హ్యాపీగా ఉందండి. ఆనంద నిలయం అంటారు కదా మనకి, తిరుపతిలో తిరుమలలో ఉండే స్వామి గోపురం ప్లేస్లోనే ఆనంద నిలయం అంటారు. ఆ ఆనంద నిలయం ఇక్కడ కూడా ఉన్నట్లు అనిపించిందండి నాకైతే. మీరు కూడా ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఈ అడ్రస్ కూడా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇది జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్ దగ్గర ఎన్టీవీ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది టెంపుల్. ఈవెన్ గూగుల్లో మనం టీటీడీ టెంపుల్ ఫిలిం నగర్ అని సెర్చ్ చేసినా చాలా ఈజీగా లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందరూ వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని రండి. అందరికీ తిరుపతి వెళ్ళాలంటే కుదరకపోవచ్చు కదా, బట్ ఇక్కడికైతే శనివారాలు వెళ్ళండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆయన పూజలు కానీ ఏకాంత సేవ కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ తిరుమలేశ్వరుడు 7 కొండల పైన ఉంటే ఇక్కడ మన ఈ వెంకటేశ్వరుడు జూబ్లీ కొండ మీద ఉన్నాడండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే దర్శనం చేసుకున్నాక మనకు ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా స్వామిని చూస్తానికి 7 ద్వారాలు దాటుకుంటూ వెళ్తాం కదా మెయిన్ టెంపుల్ తిరుమలలో, అలానే ఇక్కడ కూడా కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే లోపల దీపాల వెలుగులో స్వామిని చూడటం చాలా సంతోషంగా ఉంటుంది. మేము శనివారం నాడు ఈ టెంపుల్కి వెళ్ళామండి. కార్తీక శనివారం వెళ్తే ఇంకా విశిష్టతే వేరు కదా. మేము శనివారం ఈవినింగ్ టైంలో వెళ్తామండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక. మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో తీసాము. యాక్చువల్లీ లోపల అలా వీడియో తీయకూడదు, కానీ కొంచెం అవకాశం ఉన్నంత వరకు మేము తీసాము. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఆ స్వామి ఆశీస్సులు పొందండి. ఒకవేళ మీరు ఈ టెంపుల్కి వెళ్ళటం కుదరకపోయినా మా వీడియోలో ఇక్కడ స్వామిని చూసి దర్శించి ఆశీర్వాదం తీసుకోండి. ఆ దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన వెంటనే ఆ స్వామి నామాలు వినిపిస్తూ ఉన్నాయండి. ఓం నమో వెంకటేశాయ మంత్రంతో పాటు అక్కడ సంకీర్తనలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి హరికథలాగా చెప్తూ చాలా బాగా చెప్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద 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 గోవింద. మాలాగే మీకు కూడా దర్శనం అద్భుతంగా జరిగింది కదండి. అక్కడికి వెళ్ళిన వెంటనే అదొక రకమైన వైబ్రేషన్ వస్తుందండి, లైక్ ఒళ్ళు గగురుపాటు పొడిచినట్లు ఉంటుంది. అఫ్కోర్స్ మనకి గోవిందా గోవిందా అన్న నామం చెప్తున్నప్పుడల్లా మనకి తన్మయత్వంతో ఉంటాము. ఆ స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ మనం ఆ క్యూ లైన్లో ఎదురు చూసి తిరుపతి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఇక్కడ మనం ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన వెంటనే కూడా అలానే ఉంటుందండి. ఇంకా మీరు మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అండి, మనం ఎన్నిసార్లైనా స్వామిని దర్శించుకోవచ్చు. ఒకసారి క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసేసుకుని బయటికి వచ్చాక క్యూ కొంచెం తక్కువ ఉంది అంటే మళ్ళీ వెళ్ళొచ్చండి. ఎందుకంటే అక్కడ టికెట్ అది ఏమీ లేదు, ఉచిత దర్శనం అనమాట. స్వామికి ఏదన్నా పూజలు, విశేషమైన పూజలు చేయించుకోవాలి అన్నప్పుడు మాత్రమే అక్కడ టికెట్ ఉంటుందండి. అదర్వైజ్ మనం ఫ్రీగా దర్శనం చేసుకుని రావచ్చు. మేమైతే 2 times దర్శనం చేసుకుని వచ్చాము ఈసారి. చాలా శాంతంగా ఉంది. సాటర్డే ఆ గుడికి వెళ్తే అసలు ఆ రిఫ్లెక్షన్ వేరు కదండి. మనం బయటికి వచ్చాక తిరుమలలో లానే సేమ్ విమాన వెంకటేశ్వర స్వామిని పెట్టారు. విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకుని వచ్చాము. ఈ ఆలయ ప్రాంగణంలోనే మహాలక్ష్మి అమ్మవారు అలానే గోదాదేవి అమ్మవారి గుడి కూడా ఉన్నాయండి. అలా గుడికి వెనక వైపున ఒక సైడ్ మహాలక్ష్మి అమ్మవారు, ఇంకొక సైడ్ గోదాదేవి అమ్మవారు ఉన్నారు. మేము వెళ్ళినది పౌర్ణమి మరుసటి రోజు అండి, అందుకని ఆ వెన్నెల కాంతుల్లో టెంపుల్ ఇంకా బాగుంది అనిపించింది మాకు. లైట్లు కూడా ఎన్నో వేశారండి. అక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు, అలానే సైడ్స్ దిగుతున్నారు. గోపురం కనిపించేటట్టు దిగాలని చాలా మంది అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు తన్మయత్వంతో నామం చెప్పుకుంటూ వస్తున్నారండి.
మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా పాప తిరుపతి తీసుకువెళ్ళండి అమ్మా, తిరుపతి వెళ్దామని అడుగుతుంది. బట్ ఎప్పుడూ మనం తిరుపతి వెళ్ళటం కుదరట్లేదండి. నాకైతే తిరుపతి వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది. ఈ గుడికి వెళ్ళాక తిరుపతి వెళ్ళామా అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని మా పిల్లల్ని ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చాక తీసుకువెళ్ళాను. వాళ్ళు కూడా సంతోషించారు. మార్నింగ్ అయితే నేను మా హస్బెండే వెళ్ళాలి, అది ఈవినింగ్ అయితే కుటుంబంతో సహా వెళ్ళొచ్చండి. ఆ స్వామిని దర్శించుకుని కొంచెం సేపు అలా కూర్చుని అందరూ ఆ నామాలు వింటూ ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకుని మనం ఎన్నో టెన్షన్స్ అలా చికాకులుగా ఉంటాం కదండి. ఆ టెంపుల్ ఆవరణలో కూర్చోటానికి కూడా చాలా మంచిగా ఉంది. ఎందుకంటే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ గుడి చాలా నీట్గా ఉంది, అంటే క్లీన్గా ఉంచారు. ఎవ్వరూ కూడా వేస్ట్ అది కూడా వేయట్లేదు, ప్రశాంతంగా ఉందండి. దర్శనం అయినాక అలా కొంచెం సేపు కూర్చుని మేమైతే క్యూ లైన్లోకి వెళ్ళాము. ఇది ఏం క్యూ అనుకుంటున్నారా? ప్రసాదం కౌంటర్ క్యూ అండి. ఇక్కడ మనకి రోజు లడ్డూలు ఇస్తారంట. ఇది వరకు అయితే సాటర్డేసే వచ్చేవి, అవి కూడా తిరుమల నుంచి వచ్చేవి. ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు ఇస్తున్నారంట. బట్ మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి మేము తీసుకోలేకపోయాము. బట్ ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక ప్రసాదం అయితే ఇస్తారండి. దద్దోజనం, పులిహోర, కేసరు ఆర్ చక్కెర పొంగలు, పరమాన్నం, అలా ఏదో ఒక ప్రసాదం కంటిన్యూస్గా భక్తులు అందరికీ పంచిపెడతారండి. ఇక్కడ మీకు స్పెషల్లీ లడ్డూవే కావాలి ప్రసాదం అంటే కనుక ప్రతిరోజు ఇస్తారు ఇక్కడ. కాకపోతే మార్నింగ్ టైంలో వచ్చి తీసుకోండి. ఇక్కడికి లడ్డూలు కూడా తిరుమల నుంచి డైరెక్ట్ వస్తాయంటండి. ప్రతిరోజు ఫ్లైట్లో వస్తాయంట. మేము అక్కడ ఉన్న పంతులు గారిని అడిగాము, ఆయన చెప్పారు ఈచ్ లడ్డు 50 రూపీస్ అంటండి. ఇక్కడ ప్రసాదం అసలు ముందు ఆ స్వామివారి ప్రసాదం అంటే టేస్ట్ గురించి చెప్పనవసరం లేదు కదండి ఎవరికైనా. ఈ పులిహోర ఉందండి, సేమ్ తిరుపతిలో ఎలా పెడతారో అదే టేస్ట్ ఉందండి. అఫ్కోర్స్ టీటీడీ వాళ్ళే కదా తయారు చేసేది, అందుకని అనుకుంటా చాలా బాగుంది ప్రసాదం. ఇక్కడ అలానే స్వామివారి పోటు అని కూడా ఉందండి. కిచెన్ నీట్గా ఉంచారు. కిచెన్లో ఒక దీపారాధన వెలుగుతూ ఉంది. చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫైనల్గా మేమైతే కుటుంబంతో సహా కార్తీక మాసంలో శనివారం నాడు వెళ్ళామండి. దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఎక్కువ క్రౌడ్ కూడా లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా జరిగిందండి. మీరు కూడా ఈ టెంపుల్ని తప్పకుండా దర్శించి ఆ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ టెంపుల్ ఈవినింగ్ టైంలో 8:30 దాకా ఓపెన్ ఉంటుందన్నారండి. మేమైతే వెళ్ళేసరికి 8 అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక రెడీ అయ్యి వెళ్ళాం. కంగారుగా వెళ్ళాం, అయ్యో క్లోజ్ చేసేస్తారని. బట్ మనం కంగారు పడాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ చూస్తున్నారా, ఇంకా చాలా క్యూ ఉన్నారు. ఏంటా ఈ క్యూ అనేసి మేము కనుక్కుంటే ఏకాంత సేవ కోసం అన్నారండి. ఈవెన్ ఉచిత దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చినాక మీరు ఏకాంత సేవకు కూడా ఉండి స్పెండ్ చేసి ఆ స్వామివారి సేవలో కొంచెం సేపు ఉండాలి అనుకుంటే మనం ఆ క్యూ లైన్లోకి వెళ్ళి 50 రూపీస్ అంటండి టికెట్ తీసుకుని ఆ ఏకాంత సేవ అయ్యేదాకా స్పెండ్ చేసి రావచ్చు. ఎవరికైనా ఆఫీసుల నుంచి రావటం అది లేట్ అవుతుంది కదా, ఎప్పుడైనా ఇట్లా కూడా చెయ్యొచ్చండి. మేము ప్రసాదం లోపల కాసేపు కూర్చొని తిన్నాము అనుకున్నాము. బట్ టైం అయిపోయిందండి, ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. ఇంకా అందుకని బయటకు వచ్చేసి ఇక్కడ ఒక మండపం ఉంది, ఆ మండపం దగ్గర కూర్చుని తిన్నాము. గుడి లోపల మనకి తులసి దళాలు కూడా ఇస్తున్నారండి. చిలుకూరులో ఎక్కువగా ఇస్తూ ఉంటారు కదా, ఆ స్వామిని దర్శించుకున్నాక తులసి దళాలు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదా, ఇక్కడ కూడా అలానే తులసి దళాలని ఇస్తున్నారండి. లోపల మాకైతే చాలా ఇచ్చారు, ఒక్కొక్కరికి గుప్పుడు ఇచ్చారు. మనకి గుడి లోపల నుంచి బయటకు వచ్చాక కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అని కూడా ఉందండి. ఇక్కడ ఈ ప్లేస్ కూడా సేమ్ తిరుపతిలో చూసినట్లుగా ఉంది. అక్కడ చాలామంది దీపాలు పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ అలానే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి. మనం ఒకవైపు నుంచి నడుచుకుంటూ రావచ్చు, మెట్లు అయ్యి ఉంటాయి. అక్కడ ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకోవచ్చు.
మేమైతే బ్యాక్ సైడ్ కార్ పార్క్ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి అలా ముందుకు వచ్చి టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ పుష్కరిణి కూడా ఉంది, బట్ వాటర్ లేవు. ఆ కట్టడం అదంతా సేమ్ తిరుపతిలో లానే అనిపించిందండి. బయట మనకి చక్కగా కాళ్ళు కడుక్కుని వెళ్ళొచ్చు. అలానే హ్యాండ్ వాష్ కూడా ఉన్నాయి. చిన్నగా ఒక పార్క్ లాగా కూడా ఉంది. అలానే ఒక గట్టులాగా పెట్టి ఉంటుంది కదా కాసేపు కూర్చోవడానికి, అలా ఉందండి. ఈవినింగ్ టైంలో కొంతసేపు శాంతంగా కూర్చుని అక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చండి, ఆ గోవింద నామాల్ని వింటూ. అదర్వైజ్ మనం కూడా శాంతంగా కూర్చుని జపం చేసుకోవడానికి చాలా అనువైన ప్లేస్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ఈ టెంపుల్ అయితే మాకు బాగా నచ్చింది. ఇంకెప్పుడైనా సాటర్డే వీలు కుదిరింది అనుకున్నప్పుడల్లా వెళ్ళిపోతామండి. ఎందుకంటే తిరుపతి మనం ఎప్పుడు వెళ్ళలేం కదా, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్ళలేకపోతున్నామండి తిరుపతి. అలాంటిది ఇక్కడ మనకి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనం ఇస్తారు కదా స్వామి, అలానే ఇక్కడ కూడా వైకుంఠ ఉత్తర ద్వారం అనేసి ఒక గేట్ ఉందండి. లోపలికి నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. మేబీ మనకి ఆ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఆ డోర్స్ తెరుస్తారేమో. ఇక్కడ చాలామంది పిల్లలు వస్తున్నారండి. పెద్దలందరూ పిల్లల్ని తీసుకుని వీకెండ్ కదా కొంచెం సేపు స్పెండ్ చేయొచ్చని చాలా హ్యాపీగా ఉంటుందని వస్తున్నారు. ఇక్కడ మాకు ఒక బుడతడు కనిపించాడు. అసలు వాడు దొరకట్లేదు, చిక్కడు దొరకట్లాగా అయిపోయిందండి. వాళ్ళ ఫాదర్ పట్టుకోవటానికి ట్రై చేస్తున్నాడు వాడిని, బట్ వాడు నామాలు చెప్పుకుంటున్నారు. అక్కడ పాటలు వస్తున్నాయి కదా, అందుకో ఏమో వాడు బరబర వెళ్ళిపోతున్నాడు. ఓకే అండి, బాయ్. ఇవాళ వ్లాగ్ చూశారు కదా, మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందండి.